హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను సగ్గుబియ్యం పాయసం చేయబోతున్నా పక్కా కొలతలతో. చూడండి, 5 గ్లాసుల పాలు తీసుకోవాలండి, చిక్కటి ఆల్రెడీ కాగబెట్టినాయండి. 1 గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలి. 5 గ్లాసులు పాలు పోసేసుకున్నా. సగ్గుబియ్యం వచ్చేసి 1 గ్లాసు. సగ్గుబియ్యం 1 గ్లాస్ అయితే 5 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇవి చిన్న సగ్గుబియ్యం అండి, 3 గ్లాసులు సరిపోతాయి ఉడకడానికి. మిగిలిన ఒక 2-3 గ్లాసులు ఈ చిక్కటి పాలు కాబట్టి ఇందులో పోసేసుకున్న పాలల్లో. ఒకసారి సగ్గుబియ్యాన్ని వాష్ చేసుకోవాలండి, డస్ట్ కనుక ఉంటుంది కదా. ఒకసారి సగ్గుబియ్యాన్ని కడుగుతున్నా. చూడండి, అట్లా కొన్ని నీళ్ళు పోసేసి కడిగితే సరిపోతుంది. ఇప్పుడు అందులో వాటర్ పోస్తున్న సగ్గుబియ్యంలో 3 గ్లాసులు పోసినండి. మిగిలిన 3 గ్లాసులు వచ్చేసి పాలల్లో పోసాను, చిక్కటి పాలు ఇవి. సిమ్లో పెట్టుకోవాలండి సగ్గుబియ్యాన్ని. పాలు ఆల్రెడీ కాగినాయి కాబట్టి నేను హైలో పెట్టిన కొద్దిసేపు. అట్లా కలుపుతూనే ఉండాలండి సగ్గుబియ్యాన్ని. చక్కెర వచ్చేసి మనము ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ స్వీట్ తినేటోళ్ళు తక్కువ వేసుకోవచ్చు అండి. నేనైతే ఒక్కొక్క స్పూన్ వేసిన ఒక్కొక్క గ్లాస్కి. అట్లయితే అటు ఇటు కాకుండా ఉంటుంది, సరిగ్గా మంచిగా సరిపోతుంది స్వీట్ అన్నది. అట్లా చక్కెర వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. అప్పుడప్పుడు పాలని సగ్గుబియ్యాన్ని కలుపుతూ ఉండాలండి, చక్కెర తొందరగా కరిగిపోతుంది పాలల్లో. సగ్గుబియ్యం కూడా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. సగ్గుబియ్యం స్టవ్ మీద పెట్టి వేరే పనులు చేసుకోవద్దండి, అవి అయ్యేంతవరకు అక్కడే ఉండాలి. ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేకపోతే గడ్డలు కడుతుంది సగ్గుబియ్యం. ఇవి చిన్న సగ్గుబియ్యం కూడా తొందరనే ఉడుకుతాయండి. పెద్ద సగ్గుబియ్యం అయితే టైం పడుతుంది. టైం ఉంటే మాత్రం ఒక 1 అవర్ నానబెట్టుకుంటే ఇంకా తొందరగా ఉడుకుతాయండి. అసలు చిన్న సగ్గుబియ్యం అయితే అసలు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు పాలల్లో. పెద్ద సగ్గుబియ్యం మాత్రం నానబెట్టుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. చూడండి, సగం ఉడికినట్టు సగ్గుబియ్యం ఇట్లా కనిపిస్తాయి. సగ్గుబియ్యం ఉడికినాయి అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, వాటర్ బబుల్స్ లెక్క ఉంటాయండి ఉడికిపోతే. దానిమ్మకాయ గింజలు ఉంటాయి కదండి, సేమ్ అట్లా ఉంటాయి సగ్గుబియ్యం అట్లా అయిపోతాయి. పాలు కాగుతానండి, సిమ్లో పెట్టేసిన, పొంగినాయి. కలుపుకొని సగ్గుబియ్యం ఇందులో వేసేసుకోవడమే అండి, ఆల్రెడీ కాగిన పాలే కాబట్టి. సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేసుకుంటున్నా. చూడండి, ఒక 70% ఉడికినట్టేనండి సగ్గుబియ్యం. చూడండి, గిన్నెలో సగ్గుబియ్యం అన్నది ఏం మాడలేదు. కలబెట్టకపోతే ఖచ్చితంగా మాడుతుందండి, కలుపుతూనే ఉండాలి ఉడికించుకునేటప్పుడు. ఇప్పుడు కూడా పాలల్లో సగ్గుబియ్యం వేసాక కలబెట్టాలండి, లేకపోతే గడ్డలు గడ్డలు అయిపోతాయి. కొంచెం జాగ్రత్త చేసుకుంటే చాలా బాగా వస్తుందండి సగ్గుబియ్యం పాయసం అన్నది. అట్లా కలుపుతూనే ఉండాలండి. ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయినట్టేనండి సగ్గుబియ్యం అన్నీ. కొంచెం చిక్కగా అవుతుంది కొంచెం ఉడికితే. చూడండి, అప్పుడప్పుడు అట్లా కలుపుకోవాలి.
సగ్గుబియ్యం సరిగ్గా ఉడకపోతే కడుపులో నొప్పి వస్తుంది అంటారండి. అందుకే మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, 1-2 సార్లు చూపిస్తున్నా. అవి అక్కడక్కడ తెల్లగా ఉన్నాయి, ఇంక ఉడకలేదండి. ఇంకా వాటర్ బబుల్స్ లెక్క ఉన్నాయి, ఉడికినాయండి. మొత్తం సగ్గుబియ్యం మొత్తం అలానే ఉడకాలండి. ఎందుకు ఇంతగా అని చెప్తానంటే అవి ఖచ్చితంగా ఉడకాలండి, లేకపోతే నొప్పి లేస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది. పర్ఫెక్ట్గా ఉడికితే టేస్ట్ కూడా బాగుంటుంది. అట్లా కలుపుకుంటూ ఉడికినాయా లేదన్నది చూసుకోవాలి. చూడండి, ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి సగ్గుబియ్యం అన్నది. మీకు పాలు కాకుండా కొంచెం ఇంకా పరమాన్నం లెక్క కావాలనుకుంటే ఒక 2 గ్లాసులు తక్కువ పోసుకోండి పాలని. ఇప్పుడు నేను చూపించింది మాత్రం పర్ఫెక్ట్ కొలతలతోనండి. చూడండి, ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండి. ఇంకోసేపటికైతే చాలా దగ్గరికి అయిపోతుంది పాయసం అన్నది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎండాకాలంలో హెల్త్కి చాలా మంచిది. వేడి ఉన్న వాళ్ళకి కూడా సగ్గుబియ్యం పాయసం అనేది చాలా మంచిది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు.